వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను గంగోత్రి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలం మీదుగా గంజాయి రవాణాకు బ్రేక్. 15 కేజీలు స్వాధీనం. 2 వ్యక్తులు అరెస్ట్. లెనిన్ నగర్ ఫుడ్ కోర్టులో అగ్ని ప్రమాదం. ఫుడ్ కోర్టు మూసి ఉండటంతో తప్పిన ప్రాణ నష్టం. రాజకీయంగా ఎదుర్కోలేక వెలమ జాతిని టార్గెట్ చేస్తున్నారు. మర్యాదలు అతిక్రమించి రేవంత్ రెడ్డి మాట్లాడడం సరైన పద్ధతి కాదన్న కవిత. జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. జగన్ కు మంత్రి కొల్లు రవీంద్ర సూటి ప్రశ్న. ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాచలం మీదుగా సాగుతున్న గంజాయి అక్రమ రవాణాపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ప్రత్యేక వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా కదులుతున్న కారును ఆపి తనిఖీ చేయగా 15 కేజీల గంజాయిని లభించింది. ఇక ఈ ఘటనలో గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు రాజస్థాన్ కు చెందిన 2 వ్యక్తులను అరెస్టు చేశారు. వారు ఒడిశా మల్కనగిరి నుంచి గంజాయిని సేకరించి భద్రాచలం మీదుగా హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు, నిందితులను కోర్టుకు హాజరుపరిచే ప్రక్రియ కొనసాగుతోందని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పిల్లోడి విశ్వనాథం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంతకు ముందు మా అమ్మను 2 సార్లు గెలిపించారు. ఇప్పుడు నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని 1వ వార్డు ప్రజలను కోరారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని, గవర్నమెంట్ మనదే కాబట్టి మన వార్డును అభివృద్ధి చేసుకుందామని అన్నారు. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వార్డును అభివృద్ధి చేస్తానని పిల్లోడి విశ్వనాథం హామీ ఇచ్చారు. పట్టణ ఓటర్ మహాశయులకు మరి పెద్దలందరికీ నా యొక్క మనవి చేసుకునేది ఏంటంటే, మీరు ఓటేసేటప్పుడు ఒకటే గమనించాలి. నేను పెద్దలందరికీ ఒకటి విన్నవించుకుంటున్నా, దయచేసి ఒక్కసారి ఓటు అనేది చాలా విలువైనది. ఎందుకంటే ఒక్కసారి తప్పు చేస్తే 5 సంవత్సరాలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి గతంలో ఈ యొక్క వార్డుకు మా అమ్మ పిల్లోడి చేయమను మీరు ఆశీర్వదించి గెలిపించినందుకు ఇప్పుడు మీరు కావాల్సిన చూసుకోవచ్చు. సీసీ రోడ్లు కానీ, బోర్లు కానీ, డ్రైనేజ్ కానీ, లైటింగ్ కానీ, ఇలా ఒక్క పని కూడా లేదు. కాబట్టి అభివృద్ధికే ఓటేయమని చెప్తున్నాం. అధికారం కూడా కాంగ్రెస్దే ఉంది. కాబట్టి ఈ యొక్క స్థానికంగా సదాశివపేటలో స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, నేను కూడా బీఆర్ఎస్లో ఉండి 9 సంవత్సరాలు, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ఒక్కసారి ఈ పాతకేరికి వచ్చి ఆయన మనస్ఫూర్తిగా ఆయన ఏమేమి అభివృద్ధి చేసిండనేది, ఆయన సొంత నిధులతోటి ఏం పని చేసిండని చెప్పేసి ఒక్కసారి ఇక్కడ వచ్చి ఆయన చెప్తే కూడా మేము చాలా సంతోషపడతాం. ఇప్పుడు మళ్ళీ కూడా గెలిచిండు. ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళీ తన ఇంటికి వెళ్తే ఏమంటున్నా అంటే 3 సంవత్సరాల దాకా నా ఇంటికి రాకుండి, నేను అధికారంలో లేను గెలిచిన కానీ, కాబట్టి మా ఇంటికి రాకుండి మీరు అభివృద్ధి గురించి నాకు అడగకండి, 3 సంవత్సరాల తర్వాత రండి అంటుడు. మేము ఆ రోజు ఆయన వెనకాల ఉండి ఆయనను గెలిపించినాం. ఈరోజు మమ్మల్ని అయినా బయటికి వెళ్ళేసిండు. ఎందుకంటే మేము ఇక్కడ సదాశివపేటలో గల్లీలలో మాటించినాం ఏమని, మా ప్రభాకర్ నన్ను గెలిపిస్తే ఎమ్మెల్యేగా చేస్తే మీ పనులు చేస్తామని. అయితే మేము ఏ విధంగా అయితే
మేము వాళ్ళకి మాట ఇచ్చినాము. ఆ మాటను మేము ప్రభాకర్ గారికి అడుగుదామని అనుకుంటే మమ్మల్ని బయటికి వెళ్ళవేసింది ఈరోజు. ఎందుకంటే ప్రశ్నించేవాడు ఆయన దగ్గర ఉండొద్దు. ఎవరు కూడా ప్రశ్నించేవాడిని మెడలు బట్టి బయటికి దొబ్బుతాడు ఆయన. సదాశివపేట పట్టణ ప్రజలందరికీ తెలిసిందే. దయచేసి అభివృద్ధికే ఓటేయండి కాబట్టి చెప్తున్నా. నేను మీ అందరూ కూడా విన్నవించుకునేది ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేసి ఓటేయండి. కాబట్టి తాను కూడా 2 సార్లు గెలిచిండు ఎమ్మెల్యే. ఒకసారి చెప్పానండి సదాశివపేటకి ఏం చేసిండు అని చెప్పేసి. జగ్గారెడ్డి గారు ఏం చేశాడని సదాశివపేట పట్టణ ప్రజలందరికీ తెలుసు. ఆయన ఈరోజు ఓడిపోతే కూడా ఏమేం చేస్తున్నాడని తెలుసు. ఆయన అధికారంలో లేనప్పుడు జగ్గారెడ్డి గారు మా అధికారంలో లేదని చెప్పేసి బయట కూర్చున్నాడు. ప్రజలలోకి వచ్చి ప్రజలతో మమేకమై పనిచేసాడు. ఈరోజు కల్లబల్లి మాటలు చెప్తున్నా. మా చింత ప్రభాకర్ అన్న గారికి ఒకటే చెప్తున్నా, నువ్వు దయచేసి అభివృద్ధి ఏం చేసావో నీ మనసుకు తెలుసు, మీ మనసాక్షికి తెలుసు. కాబట్టి వద్దు ఇప్పటివరకు చెప్పిన అబద్ధాలు సాలిగా. ఎందుకంటే నీ రాజకీయ వీడికే క్లోజ్ అయితే నీకు కూడా తెలుసు. దయచేసి చెప్తున్నా, మీరు కల్లబల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేయకుండా, నన్ను మోసం చేసినట్టు ప్రజలను మోసం చేయకుండా వాళ్ళు ఉసురు ముడుతుంది నీకు అని చెప్తున్నా. నేను అంటున్నాను ఏంటంటే నేనంటే నేను అడ్జస్ట్ చేసుకోగలుగుతా, కానీ ప్రజలను మోసం చేయకమని చెప్పేసి మళ్ళొకసారి రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా నుంచి బడంపేట్ వెళ్లే ప్రధాన రహదారిపై లెనిన్ నగర్ లో ఉన్న ఫుడ్ కోర్టులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక స్థానికుల సమాచారం ప్రకారం మీర్పేట్ పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఫుడ్ కోర్టు మూసి ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫైర్ స్టార్ట్ అయింది అక్కడ. ఫైర్ స్టార్ట్ అయింది అక్కడ. చెప్తే కూడా వాళ్ళు చెప్పింది లోపల గ్యాస్ ఉందంటే వాళ్ళు ఆయన మీరైనా ఉండే బయట వాళ్ళు మీరు రండి, వీళ్ళు ఏం చేస్తారేమో. ఏం కనిపిస్తుంది ఆయన వేస్తే మీద వాడతారు. సీఎం
సీఎంగా ప్రమాణం చేసినప్పుడు ఏ భేదభావం లేకుండా అందరినీ గౌరవిస్తానని సీఎం రేవంత్ ప్రమాణ స్వీకారం చేశారని, కానీ అవన్నీ మరిచిపోయి వెలమ జాతికి టార్గెట్ చేయడం సరికాదని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే ఇలా ఒక జాతిపై విషం చిమ్ముతున్నారని, ఇలాంటి వైఖరిని సీఎం మార్చుకోవాలని అవసరం ఉందని ఆమె సూచించారు. ఇక జగిత్యాల ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇవ్వమంటే రాజ్యాంగాన్ని అవమానించడమేనని కవిత అన్నారు. సంజయ్కి నీతి నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆమె అన్నారు. అలాంటి వ్యక్తికి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం సరికాదని, వెంటనే స్పీకర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కవిత డిమాండ్ చేశారు. నోరిప్పితే శ్రీరంగ నేతలు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి పోలీసులు లేకుంటే బయటకు రాగలరా అని మంత్రి కొల్లు రవీంద్ర సూటిగా ప్రశ్నించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన అన్నా క్యాంటీన్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ అంబటి రాంబాబు ఇంటికి పరామర్శ వంకతో వెళ్లిన జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో రాక్షస సంస్కృతికి తెరలేపిన జగన్ రెడ్డికి ఎదుటి వారికి నీతులు చెప్పే అర్హత లేదన్నారు. సీఎం చంద్రబాబుపై ఇష్టరాజ్యంగా నోరు పారేసుకున్న అంబటి రాంబాబుపై తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కాకుండా ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. అంటే ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి కొత్త ఏం కాదు. ఈ రకంగానే నిస్సిగ్గుగా చేసేవేమో తప్పుడు పనులు, మాట్లాడేమో శ్రీరంగ నీతులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేపించి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి మీ అనుయాయుల్ని పంపించి ఆవేశాలు వచ్చినాయి, వాళ్ళకి ఉప్పు కారాలు తింటున్నారు, ఆవేశాలు రావా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్. మొన్న అంబటి రాంబాబు అంటే వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నాయకుల్ని డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. పొలిటికల్గా మాట్లాడవచ్చు, పొలిటికల్గా విమర్శలు చేసుకోవచ్చు, అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేస్తూ వ్యక్తిగత హననానికి వాళ్ళు దిగజారుతూ ఉంటే దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి మళ్ళీ రాంబాబు మాట్లాడినట్టు తప్పే ఉంది, 2 మాటలు మాట్లాడాడు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే అసలు సభ్య సమాజం ఏమనుకుంటుందనే కూడా ఇంగిత జ్ఞానం ఆ వ్యక్తికి లేదు. ఎలా ఉంటుంది? ఎందుకంటే సొంత బాబాయినే హత్య చేసి మరి ఇవాళ కేసులు కూడా వెళ్లకుండా, వాయిదాలకు కూడా వెళ్లకుండా తిరుగుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా దోచుకుని అతని మీద అనేక కేసులు ఉన్నాయి, వాయిదాలకు వెళ్లకుండా తప్పించి తిరుగుతూ ఉన్నాడు. అంటే చట్టాన్ని నా ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ మొన్న అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటల్ని కోర్టులు సైతం తప్పుపట్టినాయి. జగన్మోహన్ రెడ్డి గారు, మా వాళ్ళని నేను సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉందా లేదా? అవన్నీ చేసుకోకుండా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడతాడు, లేదంటే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తాడు. మనం చూసాం రప్ప అని చెప్పి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, పుట్టినరోజుకి మూగజీవాల్ని నరికి ఆ రక్తాలతో అభిషేకాలు చేయించుకోవటాలు. ఇది ఒక రాక్షస సంస్కృతికి ఒక నిదర్శనం. ఇలాంటి రాక్షసులకి ఈ భూమండలం మీద వాళ్ళకి నడిచే అధికారం కూడా ఉండదు. ఖచ్చితంగా
చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. ఎవరు అయినా సరే ఏ ఆడబిడ్డకి అవమానించినా, ఇవాళ చూసాం ఆయన మాట్లాడిన మాటల్లో చంద్రబాబు నాయుడు గారి తల్లి మీద కానీ లేకపోతే ఇంకోటి మీద కానీ ఆయన చేసినటువంటి భాష ఆడబిడ్డలను అవమానించడమే. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకి అవమానానికి తావు లేకుండా చేసే కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని కూడా హెచ్చరిస్తాం. అసలు ఆ పోలీసులు లేకపోతే ఏమైపోయాడు రాంబాబు? ఒకసారి ఆయన్ని అడగండి. తప్పైపోయింది క్షమించండి అని చెప్పి నేను పొరపాటే మాట్లాడానని. చెరువులో గుర్రపు డెక్క తీసేసే కాంట్రాక్టు పని బిల్లు మంజూరుకు 15 లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి తిరుమంగళం ఏసీబీకి చిక్కింది. హైదరాబాద్ కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చెరువులో గుర్రపు డెక్క తీసేసే కాంట్రాక్టర్ ని ఆన్లైన్ బిల్డింగ్ లో ఒక కాంట్రాక్టర్ తీసుకున్నారు. 1,40,00,000 విలువైన పనులు చేసి బిల్స్ కోసం జోనల్ ఆఫీసర్ కు వెళ్లిన కాంట్రాక్టర్ ని బిల్లులు మంజూరు చేయడానికి సూపరింటెండెంట్ ఇంజనీరు చిన్నారెడ్డి ఏకంగా 40 లక్షలు లంచం అడిగాడు. చివరికి ఆ కాంట్రాక్టర్ 15 లక్షలు డీల్ కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో ఏసీబీని ఆశ్రయించిన బాధిత కాంట్రాక్టర్ పక్కా ప్లాన్ తో 15 లక్షలు తీసుకునే టైంలో చిన్నారెడ్డి సహా ప్రవీణ్లను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భద్రాచలం మీదుగా గంజాయి రవాణాకు బ్రేక్. 15 కేజీలు స్వాధీనం. 2 వ్యక్తులు అరెస్ట్. లెనిన్ నగర్ ఫుడ్ కోర్టులో అగ్ని ప్రమాదం. ఫుడ్ కోర్టు మూసి ఉండటంతో తప్పిన ప్రాణ నష్టం. రాజకీయంగా ఎదుర్కోలేక వెలమ జాతిని టార్గెట్ చేస్తున్నారు. మర్యాదలు అతిక్రమించి రేవంత్ రెడ్డి మాట్లాడడం సరైన పద్ధతి కాదన్న కవిత. జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. జగన్ కు మంత్రి కొల్లు రవీంద్ర సూటి ప్రశ్న. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.